వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయవాడ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. వీటికి దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగ కుటుంబం కేంద్ర బిందువుగా మారుతోంది. మొన్నటికి మొన్న వంగవీటి రాధా మళ్లీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన ఇంటికి వెళ్లడంలో అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు తాజాగా రంగా కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరమైంది. రంగా వారసురాలిగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని, దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రేపో మాపో ఉండొచ్చని చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. విజయవాడ బందర్ రోడ్లో గల రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టే విషయాన్ని తోసిపుచ్చట్లేదు. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని అన్నారు. విజయవాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగా వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆ బాధ్యతను తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నను దాటవేశారు. దీనిపై మరోసారి మాట్లాడతానని చెప్పారు. రంగా ఒక్క కాపు కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని అన్నారు. రాధా రంగా మిత్ర మండలిలో కొంత విభేదాలు ఉన్నాయని, అందరినీ ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని, దీనికోసం బయటికి వచ్చానని అన్నారు. ఇకపై రంగా అభిమానులను క్రమం తప్పకుండా కలుస్తానని, వారికి ఏ అవసరం వచ్చినా నేనున్నాననే ధైర్యం ఇస్తానని చెప్పారు. ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తమ ఇద్దరి బాటలు వేరైనా ఆశయం ఒకటేనని వ్యాఖ్యానించారు. ఏదన్నా ఉన్నా ఫ్యూచర్లో రాధారంగ మిత్రమండలి పెద్దల్ని సలహా సూచనల మేరకు వాళ్ళ సజెషన్ బట్టి రావాలా లేదనేది అప్పుడు డిసైడ్ చేసుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ కాపు వనభోజనాలు. ఆ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సభ్యుల్ని కలవటము, రంగా గారి అభిమానులను కలవటము, ఎందుకంటే రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను. అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంథెన్ చేయాలనేది నా కోరిక. ఎప్పటి నుంచో వంగవీటి మోహన్ రంగా మొత్తం ఫ్యామిలీ అంటే ఎంటైర్ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు రాధా గారు ఎలా ఉన్నారు కాబట్టి మీరు కూడా వస్తే ఆ ఫుల్ఫిల్ అయిపోతుంది అనేది చాలా మంది. తప్పకుండా అండి, నేను అన్నట్టు రాధారంగ మిత్రమండలి పెద్దలతో సలహా సూచనలు చేస్తాను. వాళ్ళు ఏదని అంటే దాని ప్రకారం నేను తప్పకుండా అదే బాటలో దిశగా నేను ప్రయత్నిస్తాను. ఏదన్నా ఒకటండి, మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే. ఏది అని అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం, పేద ప్రజలకు, బలహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము, వాళ్ళకి అండగా ఉండటం అనేది మాది. 20 ఏళ్ల క్రిందట, అవును మీరు అన్నట్టు కరెక్టే, నేను అమ్మ కోసము అన్న కోసము రాజకీయంగా బయటకు వచ్చాను. కానీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది. కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను. మా రాధారంగ మిత్రమండలి సభ్యులతో కలుస్తాను, రంగా గారి ఫ్యాన్స్తో కలుస్తాను. వాళ్ళతో ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డెఫినెట్ డిస్కస్ చేస్తాను. పబ్లిక్గా ఫంక్షన్స్ అనేది నేను డెఫినెట్గా అటెండ్ అవుతాను. ముఖ్యంగా రాజకీయాలలో రంగా గారి మీద చాలా ఆప్యాయత అనురాగాలు నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా, లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా? రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుందండి, ఎందుకంటే రంగా గారి ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి. అది ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, మీకు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరినీ ఇచ్చేయాలంటే రాజకీయ కొరత ఎప్పుడు ఉంటుంది. అలాంటిది మా వంగవీటి ఫ్యామిలీ ఎప్పుడు ఆ కొరతను తీర్చడానికి ప్రయత్నిస్తుంది. అది ఆయన రాధా గారు ఒక్కళ్ళే కాదు, మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాము. పబ్లిక్ లైఫ్లో ఎంట్రీకి ఇవాళ ఆరంభం అండి. పబ్లిక్ లైఫ్లో నా ఎంట్రీకి ఇవాళ ఆరంభం. ఇవాళ నుంచి అందరికీ నేను అవైలబుల్ ఉంటాను. ఎవరన్నా ఏమన్నా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అండగా నేనున్నానని చెప్పి, నేను నుంచుంటానని చెప్పి ఇవాళ పబ్లిక్ లైఫ్లో వస్తున్నాను. పాలిటిక్స్ గురించి మాట్లాడదండి, అది నేను తర్వాత తప్పకుండా డెసిషన్ అనేది తీసుకున్న తర్వాత మీడియా మిత్రులందరినీ ఇన్వైట్ చేసి డెఫినెట్లీ ఒక మీటింగ్ పెడతాను. అప్పుడు ఏదనేది డెసిషన్ మీకు అందరికీ చెప్తాను.